నిన్నటి రోజున మీరు విన్నారు, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెడితే సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అని సంపాతి చెప్పారు. సంపాతి చెప్పినటువంటి వాక్యం నిజము అని గుర్తేమిటంటే, ఆ మాట సాయం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్ళీ పుట్టాయి. కిష్కింధకాండ పూర్తి చేస్తూ మహర్షి 2 వైభవోపేతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తారు. రామ కథ యొక్క గొప్పతనం ఎటువంటిది, రామనామము యొక్క గొప్పతనం, రామనామానికి రామకథకి మాట సాయం చేసినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామకార్యం మీద పెడుతున్న వాడికే అంత సాయం చేస్తేనే అంత గొప్ప ఫలితం ఉంటే, రామకార్యమే చేసిన వాడికి ఎంత గొప్ప స్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి. నిజంగా చాలా పెద్ద రామకార్యం అన్నది ఏది ఉంటుందో అది చేసిన వాడు కోరుకోవలసినది ఎటువంటి వాడికి ఆ స్థితిని రామచంద్రమూర్తి ఇస్తారో తెలుసా అండి? కించిత్ ప్రతిఫలాపేక్ష కూడా లేనివాడికి అంత స్థితిని ఇస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. రామాయణం రామ కార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మళ్ళీ మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు. కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనము అని భావించి ఇంకంతకన్నా వేరొక కార్యం లేదు అని ఆ కార్యం మీద సర్వశక్తులు ఒడ్డి వెళ్ళినటువంటి వాడికి ఏ ఫలితం ఉండాలి? రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది, రాముడే లభిస్తాడంతే. ఇంకా దానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు, సరికదా? అలా ఎవరైనా నిలబడగలిగితే రామకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎందుకు చేశావు ఈ రామకార్యం అంటే రాముని కొరకు తప్ప దీని వలన నాకు ఏ ప్రయోజనము నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసా అండి? నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామచంద్రమూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్న స్థితిని పొందుతారో చూడండి. ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేత అంటే ఆయన సుందరకాండలో బయలుదేరినప్పుడు రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్ప ఆయన తన కొరకు తాను అని చేసినది కాదు సముద్ర తరణం. అంత కష్టపడి ఆయన వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యం ఏమి అంటే, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యడం కుదరదు కాబట్టి మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే అంటారు ఉత్తరాఖండలో. రామచంద్రమూర్తి, నీకు నేను ప్రత్యుపకారం చెయ్యడం అన్నది కుదరదు హనుమా, కాబట్టి నువ్వు చేసిన ఉపకారం ఏదుందో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామకార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం. అయితే అది అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టి ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేనిప్పుడు కారణజన్ముడు అన్న మాట వాడి ఉంటే హనుమ ఏ కారణం చేత అసలు జన్మించారో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటో, అది ఎలా సంభవించిందో ఇవాళ బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి లాంటి వాడు రామాయణంలో జాంబవంతుడు. ఆత్మావై పుత్రనామాసి అని కదా, కొడుకు తండ్రి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంత స్థితినే పొందాడు. అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని. శ్రీరామాయణంలో జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధకాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు.
ఆయన వయసు రీత్యాను పెద్దరికం, వయసుతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకున్నవి. ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటి మేలు ఏదో అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తుంటాడు రామాయణంలో. అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే, 100 యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే, దాటేవాడెవడో నేను చెప్తాను, దాటేవాడెవరో నేను చెప్పడం కాదు, చెప్పి ఆయనని నేను ప్రోత్సహిస్తాను, అది జరిగితే తప్ప ఆయన వెళ్ళాడు. ఆ విషయాన్ని కిష్కింధకాండలో మాత్రం చెప్పరు. మీరు ఇది ఎక్కడి నుంచి చూడవలసి ఉంటుంది అంటే, శ్రీరామాయణంలో సుందరకాండ వరకు కానీ యుద్ధకాండ వరకు కానీ మీకు ఎక్కడా ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి. మరి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఉత్తరకాండ చదివితే హనుమకి శాప విమోచనం ఎక్కడైంది అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాప విమోచనం కిష్కింధకాండ చిట్ట చివరిలో అయింది. సుందరకాండ ప్రారంభం, కిష్కింధకాండ చివర. అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయింది. నిన్నను ఆయన ఒక మాట అన్నాడు, తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడున్నాడే ఆ హనుమ, ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు. ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్థత కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు. నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తు రావడం ఏంటండి అంటే, ప్రేరణ చేస్తే గుర్తు రావాలి అంటే తన బలం తన చేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో, ఎందుకు ఆయన జ్ఞాపకం లేదో నేను మీకు కిష్కింధకాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను. నాతి క్రుద్ధాతి మన్వత అని శేపురేనన్ రఘుశ్రేష్ఠ, వాళ్ళు కోపం లేకపోయిన ఋషులు అప్పటికి హనుమకి అంత బలం అవసరం లేదు అని ఒక అనుగ్రహ వాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు. ఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు, ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయన శాపం తొలగిపోతుంది, ఈయన బలం మళ్ళీ ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. ఇంకక్కడి నుంచి ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారు అని. అందుకే ఇంత బలవంతుడైన, అసలు ఆ మాటకొస్తే నిజంగా హనుమ తలుచుకుంటే వాలిని నిగ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడం వల్లే వాలితో పాటుగా భూమండలం అంతా ఆయన తిరిగారు. అటువంటి హనుమకి శాప విమోచనం అయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో. ఎందుకంటే ఇక నుంచి ఆయనకి శాప విమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది? భక్తరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. భక్తులైన వారు ఎవరున్నారో, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమం కిం నజల్పసి. హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ హనుమ, కిం నజల్పసి, నువ్వెందుకు మాట్లాడటం లేదు? వీళ్ళందరూ చెప్పారుగా ఇన్ని యోజనాలు పెడతామని, నువ్వేమీ అంటలేదు. నీవు ఏమీ అంటలేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా? నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద, నీకు సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడివి, గొప్ప వీరుడివి. అంటే శరీరము మనస్సు రెండూ కూడా సంపత్తి కలిగినటువంటివి. శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం, మనసు బుద్ధి శాస్త్రమెరిగినటువంటి బుద్ధి. కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి? ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది.
ఆయన ఎంత నమ్మినవాడో, ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవారు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు, నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని, ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్ని చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టుపడ్డావు ఇవాళ, అలా తొట్టుపడకు అని మళ్ళీ ఉంచుకోగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టుపడితే పాతాళలోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసి, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే, నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడు యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యం పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి ఉంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏ మాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నే చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతుంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడడం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఉంచుకోగలిగిన వాడు ఎవరంటే, నిలబడగలిగిన వాడు ఎవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచైనా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అదే. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తాను అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చిందనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమేనండి. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఓ హనుమ, నీవు వానరులకందటికి ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో, ఎంతటి బలవంతుడో, నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేనీన మాట వినేది ఏమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ
ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ ఎక్కడంటే, మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఇద్దరు ఉంటారు. వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే, పిడుగులు పడిపోయినా సరే, వడగళ్ళ వాన పడిపోయినా సరే, పెద్ద పెద్ద బాజాలు వాయించినా సరే, వాళ్ళు మాత్రం తల తిప్పరు. అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు, రెండవ వారు హనుమ. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడూ లేదు. మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు, ఏ ఫోటోలోనూ అలా ఉండరు. ఆయన ఎప్పుడూ రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఆయన వినయం అటువంటిది. కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అదండి కింద పడినట్టుంటుంది, కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైన వారు చాలా సంతోషించేది, పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనం ఇచ్చేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్లే. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు దరిదాపులకి రానివ్వరు. వాళ్ళ మనసులో మెదిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేరు. మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతువేది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికీ దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గర అవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తకి భార్య దగ్గర అవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది, ఒక కొడుకు తండ్రికి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గర అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వినయం ఒక్కటే కారణం. ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు. ఎందుకో తెలుసా అండి ఈ మాట నేను అంటున్నాను? వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందండి? కోరికుంటే. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి, ఇప్పుడు నాకు కోరికుంటే, నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి, పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి. అసలు నాకు దేని మీద వ్యామోహం లేదు. మీరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నాకు దాని మీద ఏం అనురక్తి లేదు. నేను దాన్ని నేను తినాలని నేనేం కోరిక పడను అనుకోండి. నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు. నేను ఇంద్రియ చాపల్యం ఉన్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి? నాకు ఏ కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా, తీసా పక్కన పారేసి నేను వెళ్ళిపోతాను అనుకోండి, నాకు దాని గురించి పట్టింపు లేదు. అది ఒక గడ్డి పరక. రెండూ నా దృష్టిలో ఒకటే. ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయంలో. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు. అప్పుడు నాది అహంకారం అవుతుంది. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు? ఆయన పాదాల్ని పట్టుకుంటే, గురువుగారి దగ్గర వినయంతో నిలబడగలిగితే చాలు, గురువుగారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గర అంతే. మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారండి? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు, మీ గుండెకాయ ఈశ్వరుడు ఇచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు. ఆయనకి మీరేమిస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే. అన్నీ ఆయన ఇస్తే మీరేమిస్తారు ఈశ్వరుడికి?
ఈశ్వరా, నువ్విచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న మీ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ట, అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదము. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహార పళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమిస్తారు? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి? నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు. ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది? భక్తి అంటే రెండు ఉంటే కదా భక్తి. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన్ని స్తోత్రం చేశాడు, అప్పుడు కదా. శంకరుల దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు. భక్తి పరాకాష్ట జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పిందెలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణం వల్లే జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో, శంకర భగవత్పాదులు చెప్పందే ఉంది. ఆకాశం అంత ఎత్తు ఎదిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకి ఎక్కలేరు, శంకరుల కన్నా కిందకెళ్ళలేరు. ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు. పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అన్నారు. ఎంత పైకెక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకేం పెడతారు, ఇంతకన్నా కిందేం పెడతారు. కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా, తర్వాత ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే. కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్ళలేరు, శంకరుల కన్నా పైకెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం అంటే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో, బలములో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? ఎప్పుడూ పాదాల దగ్గర. ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్నపిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం. ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చరివిత చరణం ఎందుకు? హనుమ కూడా అంతే. అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు, మహానుభావుడు ఆయన. ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి. అది విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పని చేశారు అంటే ఇలా అనకూడదు. ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసావాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి వెడితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి? గురువుగారు, నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కళంకము కలకకుండుగాక. ఫలానా ఆయన గురువుగారు అని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ ఆయన అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప, ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది. కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండకుండుగాక అని మనం గురువుగారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు
గురువుగారి దగ్గర చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే తప్ప గురువుకి నువ్వు చేయగలిగినది ఏదీ ఉండదు. ఎందుకో తెలుసా అండి, ఆయన నిత్యతృప్తుడు, ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటారు. అటువంటి తృప్తి ఆంతర తృప్తి, అది ఆశ్చర్యకరమైన విషయం. అసలు కోరిక పుట్టదు, అజాత శత్రువు అన్నట్టే ఆ గురువు యందు కోరిక అన్నది పుట్టదు. అసలు పుట్టనప్పుడు మీరు ఏం చేస్తారండి? ఇంకా ఆయన్ని మీరు చేయడానికి ఏముండదు. అది అందుకే ఆ గురుత్వాన్ని పొందడం, ఆ గురుత్వమునందు నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవిస్తుంది. ఆ గురువు, ఆ ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తారో, అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే గురువు చెప్పిన మాట మనసులో నిలబడి అనుష్ఠానంలోకి వెడుతుంది. గురువు గారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారనుకోండి, మీరు ఎన్ని వినండి గురువుగారి దగ్గర చెప్పినవి, అవి మీ యందు బుద్ధి రూపంలో మాత్రం ప్రకాశించలేవు, తేడా వచ్చేస్తుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా అండి? ఇవాళ సమయం చాలదని నేను విడిచిపెట్టాను, కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది రహస్యం. ఎందుకని అంటే, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు లీలావతిని తీసుకెళ్ళిపోయాడు. దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడయా, ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము యందు పిండముగా రూపుదాలుస్తోంది, వాడితోనే వేగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకోడా బయటికి, అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను, చంపి ఈవిని వదిలేస్తానన్నాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి సంతానమే. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు, కాదు, ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతిటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు, నువ్వెవరు చంపడానికి, కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. అటువంటి మహాభక్తుడు పుడితే నాకేం అభ్యంతరం, తీసుకెళ్ళండి అన్నాడు. నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి? పుట్టాక కాదు. లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, ఇవాళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పిండానికి వినే శక్తి ఉంటుంది. నేను ఇంకా చెప్పకుండా ఉండలేను, నా వ్యక్తిగత అనుభవం అయినా. నా ఇంటికి ఒకానొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు. వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడికి ఏదో పాపం మంచివి అనిపించాయి. ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూను. ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందు. కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం వింటూ ఉండేవారట అమెరికాలో. వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో. ఆవిడ ఇవే వింటుండేవారు, అదే పనిగా వినేవారు. ఆ పుట్టినటువంటి పాప మిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా. అది పాకేటటువంటి వయసు వచ్చింది. ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు, మీరున్నారులా ఉంది. ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు. నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు. తీసుకొస్తే ఆ పాప నిద్రపోతోంది మా ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళు తీసుకెళ్ళి లోపల మంచం మీద పడుకోబెట్టండి అమ్మా, ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నాను. లోపల పడుకోబెట్టారు. దానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు. దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ పిల్ల గబ్బ 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 పాక్కుంటూ వచ్చి నా 2 కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తోంది. నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను. తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏమమ్మా ఏం అలా చూస్తున్నావు అన్నాను. అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది. అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కి పడలేచింది. నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట. అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో. కాబట్టి వింటాయి గర్భస్థ పిండాలు. నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది, లోపల ప్రహ్లాదుడు విన్నాడు. ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు, లీలావతి అంతఃపురానికి వెళ్ళింది. అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు. లీలావతి మరిచిపోయింది, ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది. ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఆయన అన్నాడు, వెల్లిగొన నాటి నుండి ఉల్లమున మరుపు పుట్టదొకనాడైనన్
నాకు పెద్దవాణ్ణి అవుతున్నా నా మనసులో నారదుడు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదో తెలుసా? ఉల్లసమైన దైవ యోగంబున